ఎరా ఇక్కడ ఇంతమంది ఉన్నారు, మధ్యలో ఒకరు దూరి ఎరగదీసి వెళ్ళాడు. ఏం పీగుతున్నారా మీరంతా? మీరందరూ వాడిని వదిలేసి హలో, నేను హైవే పెట్రోల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. మీ నెంబర్ నుంచి ఈ మొబైల్ కి చాలా మిస్డ్ కాల్స్ వచ్చాయి. మా అబ్బాయి ఎక్కడున్నాడు? మీ అబ్బాయి యాక్సిడెంట్ అయి రోడ్ లో పడున్నాడు సార్. ఏంటది యాక్సిడెంటా? సార్ లారీ గుద్దేసినట్టుంది సార్, బాగా దెబ్బలు తగిలాయి. వెంటనే దగ్గరలో ఉన్న ఏదైనా పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ చేయండి. సార్ అంబులెన్స్ లో ఎక్కించి తీసుకెళ్తున్నాను సార్. అడ్మిట్ చేసి నాకు ఫోన్ చేయండి. ఇంకెవరైనా అయ్యుంటే బతకడమే కష్టమైండేది. బట్ ఈయన త్వరలోనే కోలుకుంటారు, మీరేం దిగులు పడకండి. సుసి సుసి అని కలవరిస్తున్నాడు. ఎవరా అమ్మాయి? అందుబాటులో ఉంటే వెంటనే పిలిపించండి. హలో, బాగున్నాడు. అరవకండి అరవకండి, ఏమీ లేదు, భయపడాల్సింది ఏమీ లేదు. ఎవరెవరో ఏదో అంటున్నారు, అసలు ఏమైందయ్యా? బాధపడకండి, బాలుకు ప్రమాదం లేదని డాక్టర్ చెప్పారు. తిరిగి రావాలి, అందుకోసం ప్రాణాలు ఇస్తాం అయ్యగారు. దయచేసి నేను చెప్పేది కాస్త వినండి. బాలు క్షేమంగా ఉన్నాడు. హాస్పిటల్ దగ్గరికి ఇలా గుంపులుగా వచ్చి అరవకూడదు. మన బాలు కోసం మీరందరూ ప్రార్థిస్తున్నారు కదా, వాడు త్వరలోనే తిరిగి వస్తాడు. అమ్మవారి దయ కూడా ఉంది. ఏంటరా ఇది? అందరూ పనులు కూడా మానేసి ఇక్కడికి వచ్చి నుంచున్నారు. వండండి వండండి వండండి. ఏంటి అయ్యగారు, హాస్పిటల్కి ఏమో రావద్దంటారు, ఇంటికి వస్తే ఏమి చెప్పనంటారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? బాలు బాగా తేరుకున్నాడు, ఇంకేం భయం లేదు, వచ్చేస్తాడు, త్వరలోనే వచ్చేస్తాడు. ఎక్కడే గారు? రే, నువ్విక్కడేం చేస్తున్నావురా? బాడుగు తోలుకొని 4 డబ్బులు సంపాదించుకోవచ్చుగా. పెళ్ళాం బిడ్డలకి ఎంత అన్నం పెట్టాలన్న జ్ఞానం ఉందా నీకు అసలు? చెట్టుకుంటారులే, దానికేంటి ఇప్పుడు? బాలు ఇప్పుడు వస్తాడని అల్లాడిపోతుంటే అన్నం తింటావా ముఖ్యం? అది కాదు గారు, బాలు మీకు ఒక్కడికే బిడ్డ కాదు, మా అందరికీ అలాగే. ఆ బొట్ట అందులో పెట్టు. నేను టచ్ చేస్తూ ఉంటాను, నొప్పుండి చెప్పు బాబు. ఇక్కడ నొప్పుందా? ఇప్పుడు ఇక్కడ నొప్పుందా? స్లోలీ స్లోలీ, మెల్లగా. మనలో మనమే మాట్లాడుకుంటూ ఉంటే ఎలారా? సుశీకి నిశ్చితార్థం జరగబోతుందన్న విషయం బాలుకి చెప్పేద్దాంరా. వాడు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి ఎవరైనా సుసిగిసి అన్నారనుకో, చంపేస్తాను, జాగ్రత్త. చెప్పకపోతే వాడు చంపేస్తారా? మనకి బాలు ముఖ్యం. ప్రస్తుతానికి సుసి గురించి వాడికేం చెప్పొద్దు. బాలు టెన్షన్ అవ్వద్దు బాలు, మా మాట విను బాలు. నువ్వనే చెప్పరా. వద్దు బాలు, ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో వద్దు. నీకు నయం కానీ తర్వాత తిరిగి అన్ని చూసుకుందాం. ఇప్పుడు సుశీ గురించి ఏం ఆలోచించుకో. వదిలేమంటావరా? వదిలేమంటావా? తను నన్ను నమ్మిందిరా, నన్ను వదిలేయొద్దు అని ఏడ్చిందిరా. నమ్మక ద్రోహం చేయమంటావా? నమ్మక ద్రోహం చేయమంటావా? పోండ్రా పోండి. నేనేం తప్పు చేశాను? వదిలిపెట్టడానికి వీల్లేదే గారు. మీరు ఒక్క మాట ఊహనండి, వాడిని నరికేసి వస్తారు. చౌదరి గారు, ఈసారి సింహాచలాన్ని వదలకూడదు. బెంగళూరులో మనకు మనుషులు ఉన్నారు చౌదరి గారు. ఏం చేయమన్నా చేస్తారు? ప్రాణాలతో నిలువున తగలబెట్టేమంటారా? అవును, రండి మనం వెళ్ళి వాడిని వేసేసొద్దాం. రే, ఎవరు వెళ్ళొద్దు. వాడి వల్ల అవుతుందనే వాడు వెళ్ళాడు. నా బిడ్డ మీద నాకు నమ్మకం ఉంది. వాడు ఆ పిల్లని తీసుకొస్తాడు. నడయాడే ఆనందాల సందడాయే గుండె గుడిలో రెక్కలొచ్చే హాయి పడిలో అల్లరోడు అందగాడు అతడే కన్నయ్యొచ్చే వేళ మనసారా నేనెదురవుతా కళ్ళలోన తానే నడయాడే ఆనందాల.
నడయాడే ఆనందాలా మనసారా నేనెదురవుతా కళ్ళలోన తానే నడయాడే ఆనందాల సందడాయే గుండె గుడిలో ఎక్కలొచ్చే హాయి సడిలో అల్లరోడు అందగాడు అతడే కన్నయ్యొచ్చే వేళ మనసారా నేనెదురవుతా కళ్ళలోన తానే నడయాడే ఆనందాల లేపేరా వాణ్ణి. రేయ్ వదలరా నా కూతుర్ని. నా పెళ్ళాన్ని నేను తీసుకెళ్తున్నాను. ఎవడైనా అడ్డొచ్చాడంటే నరికి పారేస్తాను. సుసి రైట్. మీ నాన్న చూసి భయపడకు సుసి, నీకు నేనున్నాను. ఎవరినన్నా ఇతను? సుసి భయపడకు సుసి, నేనున్నాను సుసి. ఇతనేమైనా మెంటలా? సుసి మెంటలే. మొట్టమొదటిసారిగా సుసేన్ నేను అప్పుడే చూశాను. తనే సుసి అని నాకు అప్పుడు తెలియదు, కానీ తనే సుసి అయి ఉంటే బాగుండేదని నా మనసు కనిపించింది. సుసిని చూడగానే ఇన్నాళ్ళు నేను ఎదురు చూసింది ఈ అమ్మాయి కోసమేనా, ఈ క్షణం కోసమేనా అనిపించింది. తర్వాత నాకేమీ కనిపించలేదు. సుసి